సీసీ కెమెరాలన్నీ పట్టి పట్టి చూసిర్రు, అడవులన్నీ జల్లడబట్టిర్రు, వాసన చూసి కూనం బట్టే కుక్కతోని దోలాడిర్రు, పోస్టర్లు అతికిచ్చిర్రు, జాడ చెప్పినోళ్లకు పైసలు ఇస్తామన్నారు. ఇట్లా ఎన్ని తీర్లనో ఎంకలాడిర్రు. అయినా కూడా చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైందో ఎక్కడుందో ఇయాల్టికి కూడా తెలియలేదు. 50 రోజులు అవుతున్నా సరే చిన్నబుజ్జి జాడ పత్తలేదు. కాకినాడ జిల్లా తుని దిక్కు చిన్నబుజ్జి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 50 దినాలు అవుతుంది. ఇంకా ఇప్పటికి కూడా జాడ పత్తలేదు. ముద్దులొలికే 3 ఏండ్ల చిన్నారి ఎక్కడికి పోయిందో ఏమైందో ఎవ్వలకు సమజ్ అయితలేదు. పోలీసోళ్ళు ఎన్నెన్ని తీర్ల కార్యవాయి చేయాలనో అన్ని తీర్ల చేసిళ్ళు. ఆఖరికి ఎవళ్ళన్నా తీసుకుపోయి ఇంటి వెనకకి తీసుకురాండ్రి, వాళ్ళ మీద కేసులు కూడా పెట్టమని చెప్పిళ్ళు. అయినా సుత ఎక్కడికేంచి ఉలుకు పలుకు లేదు. ఏ చిన్న తీగ దొరికినా డొంకంతా కదిలిద్దామని చూస్తుంటే ఎసోంటి జాడ ఎరకైతలేదు. బుజ్జి మాయమై దగ్గర 2 నెలలకు వస్తుంది. పాపం కన్నబిడ్డ జాడ తెలవక అయ్యవ్వలు తల్లడిల్లిపోతాళ్ళు. ఇయ్యాలొత్తదో రేపొత్తదోనని కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తాళ్ళు. ఎటూ అంతు చిక్కకుండా తయారైంది ముచ్చట. గా చుట్టుపక్కలున్న సెల్లు టవర్ల ముచ్చట్లన్నీ జల్లడబట్టినా సరే ఎక్కడేం దొరకలేదట. మరిగ చిన్నారి ఎటు పోయినట్టో ఏమో. యాన్నో మొగులు మీద వేలు లక్షల కిలోమీటర్ల అవతలున్న రహస్యాలను కనిపెడతాళ్ళు. పాతాళంలో ఉన్నదాన్ని కూడా బయటికి తీస్తాళ్ళు. గింత టెక్నాలజీ పెరిగిన రోజులల్లో చూస్తే చిన్న బుజ్జి జాడ కనిపెట్టనికే గింతగానం తిప్పలవుతున్నది. ఏందో ఏమో అనుకుంటారు పబ్లిక్ అంతా. మాయమైనట్టే ఉన్నది. మరిగా ఎటుపోయిందో ఏమో చిన్నారి. ఆఖరికి ఎట్లా కోసెల్లుతుందో ఏమని తేలుతారో పోలీసు వాళ్ళు చూసుకుంటూ పోవాలి.